ఈరోజు తంత్ర విద్య గురించి ఒక చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను. అంటే దీన్ని అక్షయ పాత్ర అనుకుంటూ ఉంటారు చాలామంది. పురాణాల్లో చెప్పారండి అక్షయ పాత్ర, దీనివల్ల ఇలా రకరకాల భ్రమలతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు కొన్ని హోమాలు యజ్ఞాలు చేసేటప్పుడు చేసేవాళ్ళు ఒక రాళ్ళు ఉంటాయి, సపరేట్ రాళ్ళు. వాటిలో సైంటిఫిక్ లక్షణాలు చాలా ఉంటాయి. ఆ రాళ్లలో అద్భుతమైన లక్షణాలు. ఆ రాళ్లతో ఏం చేస్తారంటే ఆ బియ్యాన్ని దంచుతారు. దంచిన తర్వాత వాటిని ఆ రాజుగారికి హోమ పూజకు దేవతకు కొన్ని నుంచి మిగతా రాజుకి ఇస్తే రాజు ప్రజలకి వాళ్ళకి పంచుతాడు. అవి వాళ్ళ బియ్యం అంటే కొంతమంది కోసా వాళ్ళ డ్రమ్ముల్లో, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, బియ్యం డ్రమ్ములు వేసుకోవటం అటు ఇటు వేసుకుంటే అవి రెట్టింపు ఎప్పటికీ తగ్గకుండా ఉంటాయి. అది ఇదని ఒక నమ్మకం అన్నమాట. నమ్మకం కాదు, సత్యమే. ఎలా అండి అంటే అక్కడ ఉన్న ఆ రాళ్లతో జరిగిన దానివలన వచ్చేది దానివల్ల కొన్ని గుణాలు కూడా. కొంతమందికి పాలు తాగితే వాంతులు అవ్వటం, బిగతీయటం, గందరగోళంగా ఉంటుంటుంది. వాళ్ళకేం చేస్తారంటే లాక్టోస్ అనబడేది వాళ్ళకి పడదది. పాలల్లో ఉండే ఆ యొక్క పదార్థం ఈ మానవుడికి పడదు, దానివల్ల ఇది జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడ చేసే ఆ క్రియల వలన ఏమవుతుంది, ఆ రాయి దీనిని లాక్టోస్ అనే దాన్ని సెటరేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఆ రాళ్ళు శ్రీ విద్యలో వచ్చేసి కొంతమందికి అనారోగ్యం ఉన్నప్పుడు రాయికి బదులు ఎర్రచందనం తేనె పాలతో చేసి, పాలు పడనోడైనా అది తాగితే బాగానే ఉంటుంది వాడికి. ఇట్లాంటివి తంత్రాలు అంటారు. వీటిని ఆరోగ్యాన్ని పెంచడం కోసం చేసే తంత్ర విద్యలు. దీనిని సామవేదంలో ఉన్నదాన్ని యజుర్వేదం వాళ్ళు అప్పు తెచ్చుకొని వాళ్ళ మంత్రాల్లో తప్పు చెప్తున్నాను, అద్వర్రవే సజనీయం సస్యం అని అది సామవేదంలో, అంటే పాటగా పాడే మంత్రం. దీన్ని యజుర్వేదం వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా ఈ క్రియలు చేస్తుంటారు. దీని ఋగ్వేదంలో వచ్చేసి 2-6 దీని గురించి బాగా ఉంటుంది, వివరణ చాలా డీప్గా ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆ రాయితో దంచి ఆహారం తీసుకుంటే వాడి అనారోగ్యానికి కారకమైన నెగిటివ్ ఎనర్జీ పోతుంది. తంత్రాలంటే ఇవి వేద ప్రామాణిక తంత్రాలు అంటారు వీటిని. వీటి ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు ఆ శ్రీ విద్యలో వాళ్ళు కొంతమంది శ్రీచక్రాసనం చేసేటప్పుడు ఎర్రచందనం చెక్క పెట్టుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక దేవత పేరు మీద చేస్తారు. అయిన అనారోగ్యాలు ఉంటాయి. ఎర్రచందనము తేనె పాలక్ ఈ 3 కెమికలేషన్ అయినప్పుడు లాక్టోస్ అనేటువంటిది ఏం చేయదు. సరే, ఇవన్నీ మీకు చెబుదామని నేను ఒక రాత్రిపూట రెడీ చేసుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఇవాళ పొద్దున అనుకోకుండా ఇప్పుడు నేను మీకు వేల సంవత్సరాల నాటి నేను మీకు సాక్ష్యాలు చెప్పాను కదా, 2-6 ఋగ్వేదంలో ఉంది, దాని యజుర్వేదం మంత్రం కూడా చెప్తారని. వీటిని ఈనాడు ఈరోజు స్టిల్ ఎక్కడ చేస్తున్నారో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్లో సర్కండా ప్రాంతంలో ఉన్న కగదాయి వనదేవత ఆరాధనకి కొన్ని రాళ్లతో భక్తులు ఆ దేవతకి నైవేద్యంగా పెట్టి చేస్తుంటారు. అంటే ఆనాటి ఆ యొక్క తంత్రము ఈనాటికి ఇప్పటికీ ఉంది, కానీ రూపురేఖలు మారుతుంది. ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఉంది, నేను పొద్దున్నే చూసి స్టన్ అయిపోయాను. అక్కడ రాళ్ళను ఆహారంగా పెడతారు అమ్మవారికి అని ఉంది, గోలకరాళ్ళు. అప్పుడు నేను అంటే శాస్త్ర అసలు ఆ యొక్క దాని సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని చెప్పాలి. ఈ వీళ్ళు ఎవరో పండితులు అసలు అది పెట్టింది దేనికి, పరమాత్మ దేనికి పెట్టాడు, దేనికి చేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఈ పాలు పడని వాళ్ళు పాలల్లో ఎన్నో పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు చంటి పిల్లలకి పాలు పడకపోతే తీసుకెళ్తే వాళ్ళు బాదం పాలని, సోయా పాలని ఇవన్నీ ఇస్తుంటారు కదా. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఈ ఎర్రచందనం తేనె పాలు కలిపి, పాలు పలసగా కలిపి ఎర్రచందనం చిటికెడేసి దాని తేనెలో కలిపి తాగిస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా దానికి అలవాటు పడిపోతాడు. ఆ యొక్క లక్షణాలు వాళ్ళలో ఉన్నటువంటి లాక్టోస్ అనబడే పాలల్లో ఉండేది వాడికి అనుకూలంగా అవుతుంది. ఎవరికి అది పడదు కదా, ఆటోమేటిక్గా తల్లిదండ్రులని కొంత వాళ్ళు సమానం చేసుకోవాలి. అంటే నేను మీకు ఈ రోజున చెబుతున్న విషయం ఏంటంటే ఆనాటి కాలంలో ఉన్నది ఈనాటికి సజీవంగా జరుగుతుంది. కానీ
జ్ఞానంతో జరగట్లేదని చెప్తున్నాను. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మీరు అది మీ మీ బుర్రలతో ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. స్వస్తి.